ಅಷ್ಟೇ ಅದು మధ్య మధ్యలో పాలు నెయ్యి తేనె అన్నీ కలుపుతాం కదండి అరటిపళ్ళు అవన్నీ అందువల్ల అలా వస్తుంది. ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంది.
ఇప్పుడే స్టార్ట్ చేసి అభిషేకం ఇప్పుడు లింగానికి దొరుకుతా అంటారు అభిషేకం చెప్పండి అన్ని ఋషిలింగాలండి మధ్యలో లింగాలే చూసుకోండి దండం పెట్టుకోండి అంతే ఏం చెప్పుడు వెళ్ళాలా లింగాల పడగా దండం పెట్టుకుంటే అయిపోయా సెల్లులో మొత్తం కూడా అన్ని ఉంటాయి వీడియో కదా సెల్ నింటుంది అదో సాయిబాబా ఉన్నాడు చూడండి ప్రతి దగ్గర సాయిబాబా ఉంటారు ప్రతిరోజు అన్ని లింగాలకు అభిషేకం చేస్తారండి ప్రతిరోజు చేస్తారు సేవకులు చేస్తారండి ఇక్కడ ఉన్న వాళ్ళు సేవకులే చేస్తారు ఇక్కడ చేయలేరు అంటే నడిచిపోయిన ఇట్టే చూసారయ్యా నడిచిపోయిన కూడా ఇదే చూసు అంతేనా లోపలికి పోనేరు వెరీ గుడ్ అంతా బాణలింగాలండి నర్మదా నది వచ్చిన లింగాలు ఇవన్నీ ఇక్కడ నర్మదా నది న్యాచురల్ గా ఫామ్ అయినాయి ఇవన్నీ ఓహో అంతేనా తయారు చేసే కాదు న్యాచురల్ గా ఫామ్ అయినది పైన ఫినిషింగ్ పెట్టి పెట్టారు అవునవును ఇప్పుడు నదులలో గవ్వలు గివ్వలు రాళ్ళు దొరుకుతాయి చూడు అలానే ఇట్లా తయారైన ముచ్చట్లు చూడండి లింగాలు దండం పెట్టండి కోటి లింగాలు ఇవే నిన్న చూడడానికి అలా చూపెడతాడు దేవుడు కింద ఉంటాయట వరంగల్ మనకు అవపడే అవి అవపడే ఇదేం గుడి ఈ బంగారు శివలింగం దగ్గరనే అమ్మవారి టెంపుల్ కూడా వచ్చింది ఎక్కడ అక్కడ దిగి నడుస్తున్నాయట ఎవరు కాలికన్నారా భలే కట్టినబ్బా తిరిగి సలాలు దేవుని దగ్గర పోకుండా తీర్థం పోయకుండా చెడగోపం పెట్టకుండా ఇక్కడ ఐదారు కూడా ఓన్లీ సేవకులు వెళ్తారండి సేవకులు చూడాలి అంతే అన్ని ఎట్లా చేసిండ్రు అంత లింగం ఎట్లా తయారు చేస్తాం మనం చేస్తాం ఇంటికాడ పూజ మనం చిన్న చిన్న లింగాలు తీసుకుని పూజ చేస్తాం అన్ని లింగాలే మొత్తం సురేంద్రపురే సేమ్ అంతా అందుకని బాగున్నది పట్టుకలింగా ఉంటే పాటికేనా
పంచలో వర్గం చేసేది అదే ఫోటో దింపడానికి శివుని వస్తున్నాడు కాశీ లెక్క 72 శ్రీచక్రాలు 12 శివలింగాలు. అదే ఫోటో దింపరా కాశీలో సేవ ఇట్లా ఉంటాడు. దర్శనం చేసుకోనండి. అపార శివ గురుగారిని చూసిరా మీరు? గురుగారిని చూసిరా మీరు? ఎక్కడ అవ్వలే మామూలు ఎప్పుడైనా చూసాం. నేను రోజు తిప్పుతాను గురుగారిని. పార్వతీ పరమేశ్వరుడు, సాయిబాబా, 105 శివలింగాలు, 72 శ్రీచక్రాలు అండి. అందరు పోయి పువ్వులు అన్ని వేసి ఆగం చేస్తారని అలా పోతారు. గిన్నె దుఃఖం పోతారా? గిన్నె దుఃఖం ఎక్కడ తిరుగుతావు? అర్థం కాదు. గురుగారు వెహికల్ ఎక్కిన కానీ ఇప్పుడు 9 అడుగుల శ్రీచక్రం అండి. 9 అడుగుల శ్రీచక్రం అంటే ఆ మధ్యలో? అవునండి. పంచలోహాలు. పంచలోహాలు. మైక్ పెట్టుకోదా? వెనక చూసిన వాళ్ళకి ఏమర్థం? ఏదో బొమ్మలు చూసుకుంటారు. లేకపోదు తాంత్రిక గురువులు అండి. గురువులు తాంత్రిక గురువులు మధ్యలో శారదామాత, రామకృష్ణ పరమహంస, తోతాపురి, వివేకానంద, దుర్గామాత. కోట్లన్నా మా లక్షల కాదు, కోట్లల్లా. 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు శ్రీచక్రాల ప్రతిష్ట జరిగిందండి. దాని ఖర్చు 1,10,00,000. అవును. ఓన్లీ పీఠం వేస్తారు. ఇలా దిగి దుని ప్రదక్షిణ చేసుకొని ఇట్లా బంగారు శివలింగం ఉంటుంది. మొత్తం అంటే ఇప్పుడు ఆ సాగు అంతా ఎప్పుడైనా గవర్నమెంట్కి అంతే కదా. మొత్తం ప్రైవేట్, గవర్నమెంట్ లేదు. ఇక ఆయన తనంతరం గవర్నమెంట్కే. సెల్ ఎందుకు అలా కొడితే మొత్తం వస్తుంది సెల్లులా. జ్యోతిర్లింగాలండి. ఈ లైన్ మొత్తం జ్యోతిర్లింగాలు. 12 జ్యోతిర్లింగాలు అండి. సేవకులు యూనిఫామ్ వేసుకోరా? మెరూన్ కలర్ ఉంటుంది వాళ్ళకు. మరి వేసుకోలేదు? ఉంటారు. అంటే చాలా సీనియర్ ఉన్న వాళ్ళకు ఉంటారు. సేవకులు అంటే రెగ్యులర్ వచ్చారు కాదు, ఇక్కడ డ్యూటీ మీద ఉంటారు. వీళ్ళు ప్రైవేట్ ఇలా గుమసలు ఉన్నట్టు. కొంతమంది ఏమో వచ్చిపోతుంటారు 1 నెల రోజులు, 12 రోజులు. ఇంకా 6 అడుగుల బంగారు విగ్రహాలు వస్తాయండి అలా ప్రతి సంవత్సరం. సాయిబాబా, అమ్మవారు, శివుడు అన్ని బంగారాలే. అన్ని బంగారు 6 అడుగుల బంగారు విగ్రహాలు. అయ్యో శాంకరదేవి, గురునానక్. కానీ మరి దేవుళ్ళని అన్ని ఎండలో పెడితే ఖరాబ్ అయితే లేకుండా బన్నేమియా, సైలాని బాబా అండి, సాయిబాబా గురువు. సైలాని బాబా అక్కడది మా ఊర్లో. బాబా జాన్, తాజుద్దీన్ బాబా.